నెక్స్ట్ జనరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ పిఎన్ సీక్వెన్సెస్. సో నిన్న స్ప్రెడ్ స్పెక్ట్రమ్ మాడ్యులేషన్లో మనకు పిఎన్ కోడ్ అని వచ్చి ఉనింది, పిఎన్ జనరేటర్ అని కానీ వచ్చింది. సో అక్కడ పిఎన్ జనరేటర్ దగ్గర కోడ్స్ అనేది జనరేట్ అవుతాయి అన్నాం. సో ఆ కోడ్స్ ఎలా జనరేట్ అవుతాయో ఇప్పుడు చూస్తాం. సో పిఎన్ సీక్వెన్స్ జనరేటర్. So to generate PN sequences, linear feedback shift registers are used. So linear feedback shift registers. So ఇవే మా షిఫ్ట్ రిజిస్టర్స్. షిఫ్ట్ రిజిస్టర్స్ అంటే డేటాని షిఫ్ట్ చేస్తాయి, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉండే వాల్యూ వచ్చి సెకండ్ దానికి వెళ్తుంది, సెకండ్ దాంట్లో ఉండే వాల్యూ థర్డ్ దానికి వెళ్తుంది క్లాక్ పల్స్ బట్టి. సో జనరలైజ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ LFSR అదే లీనియరైజ్డ్ షిఫ్ట్ రిజిస్టర్స్, లీనియరైజ్డ్ ఫీడ్బ్యాక్ షిఫ్ట్ రిజిస్టర్స్ అవి. సో టు జనరేట్ పిఎన్ సీక్వెన్స్. సో జనరల్గా మనం ఫాలో అయ్యే స్ట్రక్చర్ వచ్చి ఇది. సో కింద ఉంది ఎగ్జాంపుల్లో, అక్కడ కానీ చూస్తారు. సో ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్స్ పెట్టుకుంటాం, దే ఆర్ నథింగ్ బట్ ఫ్లిప్ ఫ్లాప్. సో వాల్యూ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేస్తాము, ఒక లాజిక్ గేట్ అనేది యూస్ చేస్తాము, ప్లస్ అన్ని షిఫ్ట్ రిజిస్టర్స్కి ఒకే క్లాక్ యూస్ చేస్తామా. సో దిస్ ఈజ్ సింక్రొనైజ్డ్ సర్క్యూట్. ఈ షిఫ్ట్ రిజిస్టర్కి అన్నీ ఒకే క్లాక్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో దే ఆర్ సింక్రొనైజ్డ్ షిఫ్ట్ రిజిస్టర్స్. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్స్. Output sequence depends on the number of shift registers, initial state and feedback logic. సో ఇక్కడ అవుట్పుట్ చూస్తే మీరు అవుట్పుట్ వచ్చి దేని మీద డిపెండ్ అవుతుందంటే డిపెండ్స్ ఆన్ ది నంబర్, ఎన్ని షిఫ్ట్ రిజిస్టర్స్ ఉన్నాయి, 4 5 6. సో దాని మీద డిపెండ్ అవుతుంది. ప్లస్ ఇనీషియల్ స్టేట్ అండ్ ఫీడ్బ్యాక్ లాజిక్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్ లాజిక్. సో ఇక్కడ వీటి అవుట్పుట్నే మనం ఇక్కడ ఫీడ్బ్యాక్గా లాజిక్ గేట్కి ఇస్తాం. సో ఎటువంటి లాజిక్ గేట్ యూస్ చేస్తున్నాం, అండ్ గేటా, ఆర్ గేటా, నార్ గేటా, సో అటువంటి వాటి మీద డిపెండ్ అవుతుంది. సో ఇనీషియల్ స్టేట్ ఏమి, అది కానీ అంటే ఏ స్టేట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, అన్ని జీరోస్లో ఉన్నాయా, అన్ని వన్స్లో ఉన్నాయా, సో అది చూసుకొని అవుట్పుట్ అనేది, అవుట్పుట్ సీక్వెన్స్ అనేది మనకు వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో ఫర్ M flip-flop the number of states is. సో M flip-flops కి 2m స్టేట్స్ అంటున్నారు. అంటే ఫస్ట్ ఫ్లిప్-ఫ్లాప్లో ఏదో 0 or 1, సెకండ్ ఫ్లిప్-ఫ్లాప్లో 0 or 1. సో 2 × 2 × 2 and so on చేస్తే మనకు 2m పాసిబుల్ కేసెస్ వస్తాయి మా. సో ఇప్పుడు 4 బిట్స్ ఉంటే అక్కడ కానీ మనకు 4 పాసిబుల్ కేసెస్ వస్తాయి. 2 × 2 × 2 × 2 4, 2 2s are 4, సో 2^4. సో అన్ని పాసిబుల్ కేసెస్ వస్తాయి. So next, so for M flip-flop the number of states is 2m. The maximum length of the period of this sequence is n is also 2n - 1. సో అక్కడ లెంగ్త్ అనేది వస్తుంది మీకు ఫైనల్గా, కోడ్ లెంగ్త్ అనేది ఆ స్టేట్స్ బట్టి. సో అక్కడ 2m - 1. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఉంది, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్స్ జస్ట్ థియరీ. So in case that feedback logic consists entirely with modulo 2 adders, the initial state cannot be all 0, then it will not generate any new sequences continuous to produces 0 state. So in case that feedback logic entirely modulo 2, so modulo 2 ఉంటే, సో ఎగ్జార్ గేట్ కనుక యూస్ చేస్తే ఒకవేళ ఇనిషియల్ స్టేట్ కెనాట్ బి ఆల్ జీరోస్ అంటున్నారు. సో ఎగ్జార్ గేట్ కనుక ఉంటే మనకు 0 + 0 0, మళ్ళీ 0 + 0 0 0 అలాగే ఉండిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ స్టేట్ అనేది రాదు. సో ఎగ్జార్ గేట్ కనుక యూస్ చేస్తే ఇక్కడ లాజిక్ గేట్గా మనం ఇనిషియల్ స్టేట్ 0గా పెట్టుకోకూడదు అంటున్నారు. ఎందుకంటే 0 0 0 అదే రిపీట్ అవుతుంది, నెక్స్ట్ ఏం చేంజెస్ రావు. 0 + 0 0, 0 + 0 0 modulo 2 0 అలాగే రిపీట్ అవుతుంది. సో అది ఇక్కడ ఉంది చూడండి, కంటిన్యూస్లీ ఇట్ ప్రొడ్యూసెస్ 0 0 స్టేట్. సో మనము ఎగ్జార్ గేట్ యూస్ చేస్తే ఇనిషియల్ స్టేట్లో మనము అన్ని ఫ్లిప్ ఫ్లాప్కి 0 అనే వాల్యూ పెట్టుకోకూడదు అంటున్నారు.
ద పీరియడ్ ఆఫ్ పిఎన్ సీక్వెన్స్ ప్రొడ్యూస్డ్ బై లీనియర్ ఫీడ్బ్యాక్ కెనాట్ ఎగ్జిట్ 2m-1. సో పీరియడ్, సో అక్కడ పిఎన్ సీక్వెన్సెస్కి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఆ పిఎన్ సీక్వెన్సెస్ అని. ప్రొడ్యూస్ బై లీనియర్ ఫీడ్బ్యాక్ కెనాట్ ఎగ్జిట్ 2m-1, దీనికి ఎగ్జిట్ కాదు అంటున్నారు. సో అక్కడ నెక్స్ట్లో వస్తుంది మీకు, దీనికి ఎగ్జాంపుల్ వస్తే మీకు అర్థమవుతుంది. సో వెన్ ద పీరియడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ 2m-1, ద పిఎన్ సీక్వెన్స్ ఈస్ కాల్డ్ ఏ మ్యాక్సిమం లెంగ్త్ సీక్వెన్స్ ఆర్ ఎం సీక్వెన్స్. సో ఎప్పుడైతే మనకు ఇన్ని అవుట్పుట్స్ వచ్చేస్తాయో 2m-1 ఇన్ని పీరియడ్స్ వచ్చేస్తుందో, సో అప్పుడు మనకు పిఎన్ సీక్వెన్స్ మ్యాక్సిమం లెంగ్త్ వచ్చేస్తుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఆఫ్ పిఎన్ సీక్వెన్స్ జనరేషన్ వెన్ m ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఇప్పుడు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నాం కదా, సో ఇదే మా ఎగ్జాంపుల్ అది. సో పిఎన్ సీక్వెన్స్ జనరేటర్ ఫర్ m ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే ఇక్కడ 4 షిఫ్ట్ రిజిస్టర్స్ యూస్ చేస్తున్నాం, 1 2 3 4. సో పైన ఒక లాజిక్ గేట్ ఫీడ్బ్యాక్, సో ఇక్కడ వచ్చే అవుట్పుట్నే మనం ఫీడ్బ్యాక్గా ఇస్తున్నాం, లీనియర్ ఫీడ్బ్యాక్. సో లీనియర్ ఫీడ్బ్యాక్ షిఫ్ట్ రిజిస్టర్స్ కదా, సో ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది లాజిక్ గేట్కి ఇస్తున్నాం, ఇక్కడ వచ్చే ఫీడ్బ్యాక్ని. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఎలాగైతే షిఫ్ట్ రిజిస్టర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నాం, ఇక్కడైతే ఈ విధంగా ఇస్తున్నాము. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఎలా ఇస్తున్నామంటే ఫీడ్బ్యాక్ ఈ పర్టికులర్ కోడ్ జనరేట్ చేసేందుకు ఇక్కడ నుంచి తీసుకుంటున్నామా ఫీడ్బ్యాక్. x3 అవుట్పుట్, x4 అవుట్పుట్ రెండింటిని ఎగ్జార్ చేసేస్తున్నాం. సో ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ పిఎన్ సీక్వెన్స్ జనరేటర్ ఫర్ m ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ మీరు చూస్తే ద క్లాక్స్ ఆఫ్ x1, x2, x3, x4 are connected together. సో x1, x2, x3, x4 అన్నిటికీ ఒకే క్లాక్ కనెక్ట్ అయ్యింది ఇక్కడ. సో దే ఆర్ కనెక్టెడ్ టుగెదర్, సో దే ఆర్ సింక్రోనస్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మా, ద ఇన్పుట్ టు x2 ఈజ్ అవుట్పుట్ ఆఫ్ x1, ద ఇన్పుట్ టు x3 ఈజ్ అవుట్పుట్ ఆఫ్ x2, ద ఇన్పుట్ to x4 is output of x3 and input to x1 is the XORed output of x3 and x4. ఇది వెరీ ఇంపార్టెంట్ మా. సో ఇక్కడ మీకు ఎలా వస్తుంది, x2 కదా, ఇది x2 అనే షిఫ్ట్ రిజిస్టర్, ఇది దీనికి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, x1 యొక్క అవుట్పుట్ నుంచి వస్తుంది. సో ఇది x1 ఇన్పుట్, ఇది x1 అవుట్పుట్. సో ఇక్కడ x1 అవుట్పుట్ నుంచి వస్తుంది x2కి ఇన్పుట్. నెక్స్ట్ x3కి ఇన్పుట్ ఇది, అది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, x2 అవుట్పుట్ నుంచి వస్తుంది x3కి. నెక్స్ట్ మనకి ఏముంది, x4 గేట్ ఉంది, x4కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, x3 యొక్క అవుట్పుట్టే మనకి x4కి ఇన్పుట్. నెక్స్ట్ x1 కూడా ఉంది మనకి. సో x1కి మనం ఏం చేస్తున్నాము, x3 x4ని ఎక్సార్ చేస్తున్నాం. ఇక్కడ x3 వాల్యూని, ఇక్కడ వచ్చే x4 వాల్యూని ఎగ్జార్ గేట్ యూస్ చేసి ఎగ్జార్ ఆపరేషన్ చేసి ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని ఇస్తున్నామ్మా x1కి ఇన్పుట్గా. సో ఇది మా సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ బేసిస్ మీద మీకు ఈ విధంగా వస్తుంది మా క్లాక్. సో ఈ టేబుల్ వెరీ ఇంపార్టెంట్ మా. సో ఇది టేబుల్. సో ఈ టేబుల్లో మనకు x4 ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్. సో ఇక్కడ ఉంది కదా x4 అవుట్పుట్ అని, x4 అవుట్పుట్. సో అవుట్పుట్ అనేది మనకు ఇది. సో ఈ అవుట్పుట్ నుంచే మనము పిఎన్ సీక్వెన్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఈ టేబుల్ ఎలా వస్తుందో చూడాలి మనం. ఈ టేబుల్ మనకు ఆ డయాగ్రామ్ నుంచే వస్తుందమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేశారంటే x1 1 అనుకున్నారు, మిగతా అవన్నీ 0. అన్ని జీరోస్ ఉంటే మనకు రాదు, అన్ని జీరోస్ ఉంటే మనకు ఇక్కడ ఎగ్జార్ గేట్ ఉంది, 0 0 0 అలాగే వస్తూ ఉంటుంది మనకు. అన్ని షిఫ్ట్ రిజిస్టర్స్ అవుట్పుట్ మనం 0 పెట్టుకోకూడదు. సో ఇనీషియల్ స్టేట్లో మనం సమ్ వాల్యూ ఇచ్చుకోవాలి. సో ఇనీషియల్ స్టేట్లో వీళ్ళు ఏం చేస్తారంటే x1 1, x2 0, x3 0, x4 0 ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు x1 యొక్క అవుట్పుట్ x2కి ఇన్పుట్ అవుతుంది నెక్స్ట్ క్లాక్ పల్స్లో.
x2 యొక్క అవుట్పుట్ x3కి ఇన్పుట్ అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది మా నెక్స్ట్ క్లాక్ పల్స్లో. సో x1 వాల్యూ x2కి షిఫ్ట్ అవుతుంది. సో ఈ 1 అనేది x2కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఉండే 1 ఫస్ట్ ఈ 1 ఎవరి దగ్గర ఉనింది, x1 అవుట్పుట్ దగ్గర ఉనింది. ఆ అవుట్పుట్ వచ్చి x2కి ఇన్పుట్గా వచ్చేసి ఫైనలీ అవుట్పుట్ వచ్చి 1 వచ్చేస్తుంది మనకి. సో ఈ x1 దగ్గర ఉండే ఈ 1 వాల్యూ నెక్స్ట్ x2 దగ్గర వచ్చేస్తుంది, షిఫ్ట్ అవుతుంది. x2 దగ్గర ఉండే వాల్యూ x3కి షిఫ్ట్ అవుతుంది ఈ విధంగా. సో నేను జస్ట్ ఒక స్మాల్ లైట్ కలర్ యారో మార్క్ యూస్ చేస్తాను ఇక్కడ. సో x1లో ఉండే 1 అనే వాల్యూ x2కి షిఫ్ట్ అయిపోయింది. x2లో ఉండే 0 అనే వాల్యూ x3కి షిఫ్ట్ అవుతుంది. 0 టు x3, x2 నుంచి x3కి 0 నెక్స్ట్ క్లాక్ పల్స్లో. x3 నుంచి x4కి షిఫ్ట్ అవుతుంది మా నెక్స్ట్. x3 వాల్యూ వచ్చి x4కి షిఫ్ట్ అవుతుంది. x1కి ఏ వాల్యూ వస్తుంది, x3ని x4ని ఎగ్జార్ చేయాలి. సో 0 మోడులో 0 ఆపరేషన్ చేస్తే మళ్ళీ 0నే వస్తుంది మనకు. సో వీటి రెండింటిని ఎగ్జారింగ్ చేస్తే x3ని x4ని ఎగ్జారింగ్ చేస్తే మనకు 0 ప్లస్ 0, 0 మోడులో 0, ఐ మీన్ 0 మోడులో 2 0 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 0. సో మనకు x1 వాల్యూ ఈ విధంగా వస్తుందా. సో ఇక్కడ x1లో ఉండే వాల్యూ x2కి షిఫ్ట్ అవుతుంది నెక్స్ట్ క్లాక్. ఇది ఇనిషియల్ స్టేట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకు నెక్స్ట్ క్లాక్ పల్స్కి మనకు ఈ స్టేట్ వస్తుంది. ఇది ఎలా వస్తా ఉంది మనకి, x1లో ఉండే వాల్యూ x2కి షిఫ్ట్ అవుతుంది, x2లో ఉండే వాల్యూ x3కి, x3లో ఉండేది x4కి షిఫ్ట్ అవుతుంది. ప్లస్ x1కి ఏమన్నాం ఇక్కడ, x1 ఇన్పుట్ ఎలా వస్తుంది మనకి, x3 x4ని ఎగ్జారింగ్ చేస్తే వస్తూ ఉంది. x3 x4ని ఎగ్జారింగ్ చేస్తే వస్తుంది ఇక్కడ అవుట్పుట్ అనేది. సో x3 x4 ఇక్కడ మనకి ఏముంది, 0 0 ఉంది. సో 0 మోడులో 2 0 చేస్తే మనకు 0 వస్తుంది. సో అలా వస్తుంది మా ఈ స్టేట్. ఫస్ట్ క్లాక్ మనం పెట్టుకుంటాం ఇలా, ఇనీషియల్ స్టేట్ 1 0 0 అని. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అన్ని జీరోస్ ఉండకూడదు, అదొక్క కండిషన్. మిగతా ఏ స్టేట్స్ అన్నా పెట్టుకోవచ్చు నువ్వు. సో ఈ స్టేట్లో నీకు ఇలా వస్తుంది ఈ ఎగ్జాంపుల్లో. నెక్స్ట్ క్లాక్లో ఏమవుతుంది, నెక్స్ట్ క్లాక్లో ఈ 1 షిఫ్ట్ రిజిస్టర్లో ఉండే 0 2కి షిఫ్ట్ అవుతుంది సెకండ్ షిఫ్ట్ రిజిస్టర్కి. x2లో ఉండే 1 3కి షిఫ్ట్ అవుతుంది. x3లో ఉండే 0 x4కి షిఫ్ట్ అవుతుంది. సో ఇలామా ఈ యారో మార్క్స్ జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చదివేటప్పుడు. సో x1లో ఉండే 0 వాల్యూ x2కి షిఫ్ట్ అయింది, x2లో ఉండే 1 వాల్యూ x3కి షిఫ్ట్ అయింది, x3లో ఉండే 0 వాల్యూ x4కి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ ఎలా వస్తుంది మనకి, 0 x3 x4 ఎగ్జార్ ఆపరేషన్ చేస్తే 0 మోడులో 2 0 0నే మళ్ళీ. సో నెక్స్ట్లో కానీ అలాగేమా ఈ 0 ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ 0 ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ 1 ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ వీటి రెండింటిని ఎగ్జారింగ్ చేస్తే 1 మోడులో 2 0 మళ్ళీ మనకు 1ఏ వస్తుందా. ఈ రెండింటిని ఎగ్జారింగ్ చేస్తే 1 మోడులో 2 0 మళ్ళీ 1 వస్తుంది. సో అలా వస్తుంది మా నెక్స్ట్ స్టేట్. సో నెక్స్ట్ స్టేట్ కానీ చూడండి, ఇక్కడ ఉండే 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, x1లోని 1 x2కి. నెక్స్ట్ x2లోని 0 x3కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ x3లోని 0 x4కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ని ఎగ్జారింగ్ చేయాలి. 1 మోడులో 2 0 1 వస్తుంది మనకి. సో ఆ 1ని ఇక్కడ రాసుకుంటాం. సో ఇది ఎలా వస్తుంది ఈ టేబుల్ అంటే మొత్తం ఈ డయాగ్రామ్ మీదమా, ఈ డయాగ్రామ్ బేసిస్. సో ఈ డయాగ్రామ్లో 1 వాల్యూ x1 వాల్యూ x2కి షిఫ్ట్ అవుతుంది, x2 వాల్యూ x3కి, x3 వాల్యూ x4కి షిఫ్ట్ అవుతుంది. అండ్ x1కి ఎలా వస్తుంది, x3 x4ని ఎగ్జారింగ్ చేస్తే వస్తుంది మనకి. సో మొత్తం ఈ డయాగ్రామ్ గుర్తుంటే మీకు ఈ టేబుల్ వచ్చేస్తుందా, బేస్డ్ ఆన్ దిస్ యారో మార్క్స్, బేస్డ్ ఆన్ దిస్ ఎగ్జారింగ్. సో ఇలా ప్రతి క్లాక్ పల్స్కి నువ్వు ఇలాగే రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఒకనొక స్టేట్లో మనకు మళ్ళీ 16th క్లాక్ పల్స్లో 1 0 0 వచ్చేసింది.
దీంతోనే కదా మనం స్టార్ట్ చేసింది 1000 అనే స్టేట్తో స్టార్ట్ చేసాం. సో ఆ స్టేట్ మళ్ళీ రిపీట్ వచ్చేసింది చూడండి 1000. ఆ స్టేట్ మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ మనకి ఈ స్టేటే వచ్చేసింది. సో మనకి ఓన్లీ 15 కేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 15 అవుట్పుట్స్ వస్తాయి. సో 2m-1 అన్నారు కదా, లెంగ్త్ ఆఫ్ ది పిఎన్ సీక్వెన్స్ 2m-1. సో ఇక్కడ ఎన్ని షిఫ్ట్ రిజిస్టర్స్ యూజ్ చేసాం? 4. 2 power 4 - 1 మనకి ఏమొస్తుంది? 2 power 4 is nothing but 16. 16 - 1 15. సో 15 వాల్యూస్ వస్తున్నాయి. సో అవుట్పుట్ వచ్చి మనము x4 నుంచి తీసుకుంటాం. ఇక్కడ ఉంది అవుట్పుట్ వచ్చి x4 గేట్ నుంచి తీసుకుంటాం. సో ఈ అవుట్పుట్నే మనము పిఎన్ సీక్వెన్స్కి యూజ్ చేస్తామా. సో సిన్స్ వీఆర్ టేకింగ్ ద అవుట్పుట్ ఫ్రమ్ x4, హెన్స్ ద అవుట్పుట్ ఆఫ్ పిఎన్ సీక్వెన్స్ ఈస్ గివెన్ యాజ్. సో అవుట్పుట్ వచ్చి మనం x4 నుంచి తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమేమి ఉంది? 0 0 0 1 0, 0 0 0 1 0, 0 1 1 0 1, 0 1 1 0 1, నెక్స్ట్ 0 4 1s, 0 4 1s, నెక్స్ట్ ఈ 0. ఈ 0ని మళ్ళీ మనం ఒమిట్ చేసేయాలి. ఒమిట్ ఎందుకు చేసేస్తాము? మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది. మళ్ళీ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది మా ఇలాగే. ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇంతవరకు తీసుకున్నాం 4 1s వరకు. సో ఇక్కడ లెంగ్త్ మనం కౌంట్ చేస్తే 15 వస్తుంది. సో ఇంతవరకే కదా తీసుకొనింది. సో లెంగ్త్ ఆఫ్ ద పిఎన్ సీక్వెన్స్ ఈస్ 15. సో 2m-1 అని వచ్చింది కదా. సో ఇక్కడ మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ దిస్ సీక్వెన్స్. సో ఈ సైకిల్ ప్రతి 15 సైకిల్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది, ప్రతి 15 క్లాక్ పల్సెస్కి. సో 2m-1, 2 power 4 - 1 ఈజ్ నథింగ్ బట్ 15. సో అది మనకు పిఎన్ సీక్వెన్స్. సో నెక్స్ట్ we need to map this sequence in stream of -1 and +1 in order to modulate. Hence simple mapped looks like. సో మనము దీన్ని స్ట్రీమ్స్ ఆఫ్ -1 +1 లో మాడ్యులేట్ చేయాలి అంటున్నారు ఇక్కడ వచ్చిన వాల్యూని. హెన్స్ సింపుల్ మ్యాపుల్ లుక్స్ లైక్. సో జీరోస్ ఉన్న ప్లేస్లో మనము -1 పెట్టుకోవాలి. సో 000 ఉంది కదా. సో -1 -1 -1 అండ్ 1 ఉన్న ప్లేస్లో +1 మా. సో మళ్ళీ జీరోస్ ఉన్న ప్లేస్లో -1, 1 ఉన్న ప్లేస్లో +1. సో ఎక్కడైతే 0 వస్తుందో అక్కడ మనము -1 పెట్టుకోవాలి. +1 ఎక్కడ అయితే వస్తుందో 1. సో ఈ సీక్వెన్స్లో మనకి 3 zeros వస్తున్నాయి స్టార్టింగ్లో. సో అక్కడ మనకు 3 -1s అండ్ నెక్స్ట్ 1 వస్తుంది. సో +1. సో -1 -1 -1 +1 అలా వస్తుందా. సో మనకు సీక్వెన్స్ ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. 0 ప్లేస్లో -1 పెట్టుకోవాలి, 1 ప్లేస్లో +1. సో ఇది మాడ్యులేషన్కి మనము ఈ విధంగా కన్వర్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో అందుకని. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం స్టడీ చేసింది పిఎన్ సీక్వెన్స్ ఎలా జనరేట్ అవుతుంది అని, జనరేషన్ ఆఫ్ పిఎన్ సీక్వెన్స్. సో ఇప్పుడు ప్రాపర్టీస్, ఈ పిఎన్ సీక్వెన్సెస్కి స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అది ఏమో ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ ప్రాపర్టీ. సో ఇక్కడ మీరు చూస్తే +1s ఈ సీక్వెన్స్లో +1s ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అండ్ -1s 1 2 3 4 5 6 7 ఉన్నాయి మా. సో +1s ఏమో 8 ఉన్నాయి, -1s ఏమో 7 ఉన్నాయి. సో in each period the number of 1 is always 1 more than the number of zeros. This property is called balance property. సో ప్రతి పీరియడ్లో, ఇది ఒక పీరియడ్ మనకు, ఈ 1 నుంచి 15 సైకిల్స్ ఉన్నాయి కదా, అది ఒక పీరియడ్ మనకి. సో ఇన్ ఈచ్ పీరియడ్ ద నంబర్ ఆఫ్ 1s ఈజ్ ఆల్వేస్ 1 more than the number of zeros. సో ఇక్కడ మనకు ఎన్ని 1s ఉన్నాయి? 8. -1s ఏమో 7 ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ 1s ఈజ్ ఆల్వేస్ 1 more than the number of zeros. అంటే 7 + 1 ఈజ్ నథింగ్ బట్ 8. జీరోస్ ఏమో 7 ఉన్నాయి. 1s 7 కాకుండా 7 + 1, 1 more than. సో 1 more than the number of zeros. This property is called balance property.
సో ఫర్ లార్జ్ వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం లెంగ్త్ సీక్వెన్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ +1. సో లెంగ్త్ పెరిగితే బాగా, ఇక్కడైతే లెంగ్త్ మనకు 15 ఉంది, ఇక్కడ లెంగ్త్ ఏమో 15 ఉంది. సపోజ్ లెంగ్త్ 1000 అనుకోండి, 1000 అలా, లేకపోతే 1001. సో అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ +1. సో ప్రాబబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ +1s మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకు 15 ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కౌంట్ చేస్తే 15లో 8 1s ఉన్నాయి. సో 8/15 ఈజ్ నథింగ్ బట్ 15లో 8 1s. సో 8/15 ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ +1. ఆ 15లో 7 వచ్చి -1s. సో 7/15 -1 యొక్క ప్రాబబిలిటీ. ఒకవేళ మనం 1001 సీక్వెన్స్ తీసుకున్నాం అనుకోండి, 1001. సో అప్పుడు మనకి ఎలా వస్తుంది, 501 1s వస్తాయి, 500 -1s వస్తాయి, ఐ మీన్ జీరోస్. సో ఈ డివిజన్ నియర్లీ ఈక్వల్. 501 ఈజ్ 501 డివైడెడ్ బై 1001, 500 డివైడెడ్ బై 1001. ఇవి నియర్లీ ఈక్వల్గా ఉంటుంది ఈ రెండు వాల్యూస్. సో అదే చెప్తున్నారు వీళ్ళు. ఫర్ లార్జ్ వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం లెంగ్త్ సీక్వెన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ +1. సో ప్రాబబిలిటీ నియర్లీ రెండు ఈక్వల్గా వచ్చేస్తుంది అంటున్నారు మా. సో అలా వస్తుంది. సో నెక్స్ట్ రన్ ప్రాపర్టీ మా. సో రన్ ప్రాపర్టీ. సో రన్ ఈజ్ నథింగ్ బట్ ద స్ట్రింగ్ ఆఫ్ కంటిన్యూస్ వాల్యూస్. సో కంటిన్యూస్గా జీరోస్, లేకపోతే కంటిన్యూస్గా 1s, లేకపోతే కంటిన్యూస్గా -1s ఇన్ ద ప్లేస్ ఆఫ్ 0, అండ్ కంటిన్యూస్గా +1 ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1s. సో దట్ ఈస్ రన్ ప్రాపర్టీ. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ -1 -1 -1 కంటిన్యూస్గా 3 times వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ రన్. -1 -1 -1 అని 3 times వస్తుంది. సో ఇక్కడ +1 ఒకసారి వచ్చింది. సో ఇది కూడా ఒక రన్ లాగా. నెక్స్ట్ -1 -1 కంటిన్యూస్గా వస్తుంది. +1 +1 2 times, -1 1 time, +1 1 time, -1 1 time, +1 4 times వచ్చింది. సో ఈ విధంగా వచ్చింది మనకు కంటిన్యూస్ ప్రాపర్టీస్. సో మొత్తంలో మనకు 8 runs ఉన్నాయి ఇక్కడ మొత్తంలో. రన్ అంటే మనకు స్ట్రింగ్స్ ఆఫ్ కంటిన్యూస్ వాల్యూస్. సో -1 స్ట్రింగ్, ఇక్కడ +1 స్ట్రింగ్ ఉంది, ఇది +1 ఒకటే ఉంది. సో ఇది కూడా ఒక రన్ లాగా. సో అడ్జసెంట్లో -1 ఒకటే ఉంది. సో అది కూడా ఒక రన్ లాగా. సో టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ ఆర్ గివెన్ బై. సో మొత్తం ఎన్ని రన్స్ వస్తాయంటే n+1/2. సో n+1/2 రన్స్ వస్తున్నాయి. సో n వాల్యూ ఇక్కడ మనకి ఏమొచ్చింది 15. n వాల్యూ ఇస్ నథింగ్ బట్ లెంగ్త్ ఆఫ్ pn సీక్వెన్స్ 15 వచ్చింది. సో 15 + 1/2 చేస్తే 16/2 8. సో 8 రన్స్ వస్తున్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్కి ఫార్ములా ఇది. నెక్స్ట్, ఇన్ జనరల్ రన్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ n bits క్యాన్ బి గివెన్ యాజ్. సో n బిట్స్కి రన్ ఎలా ఇస్తాం. సో రన్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ n bits 1/2 power n total into total number of runs. So run of length 1 is equals to 1/2 power 1 into 8. అంటే n bits అంటే రన్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ n bits అంటే 2 power n. ఇక్కడ 1 bit కాబట్టి 2 power 1. సో 8/2 4. సో ఇక్కడ మనం చూస్తే ఈ సెకండ్ వన్, ఈ 5th 6th 7th ఇవన్నీ ఒకటే బిట్స్ ఉన్నాయి రన్లో. ఈ +1 ఈ సెకండ్ రన్, ఈ -1 5th రన్, ఈ +1 6th రన్ అండ్ ఈ -1 7th రన్ అన్నిట్లో ఒకటే బిట్ ఉంది మా ఈ రన్స్లో.
సో ఎన్ని ఉన్నాయి మనకు మొత్తం 1 2 3 4 ఉన్నాయి. సో 4 వచ్చేసింది కదా. సో రన్ ఆఫ్ లెంగ్త్ 2 ఉన్న రన్స్ 1/2 పవర్ 2 స్క్వేర్ 4 8/2 4 సారీ 8/4 2. సో -1 ఫోర్త్ రన్స్ 2 బిట్స్ ఉన్నాయి మనకు. సో రన్ ఆఫ్ లెంగ్త్ 2 అంటే 2 బిట్సే ఉంటాయి ఆ 2 స్ట్రింగ్స్. సో అలా మనకు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. నెక్స్ట్ రన్ ఆఫ్ లెంగ్త్ 3. సో 1/2 cube is nothing but 8. That is 8/8 1. 1/2 cube 8. 2 cube అంటే 8. సో 8 8 1. సో ఈ 3 రన్స్తో కలిపి మనకు 3 బిట్స్ సేమ్గా ఆ రన్లో 3 బిట్స్ ఉండాలి. సో ఈ రన్లో 3 బిట్స్ ఉన్నాయి మొత్తంలో. సో ఒకటే ఉంది అలా. సో ఇది ఈ విధంగా వస్తుందా. అండ్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సీక్వెన్స్ హ్యాస్ 1 రన్. సో ఇక్కడ 8 రన్స్ ఉన్నాయి. 8లో 4 మనకు 1 రన్స్తో ఉన్నాయి. సో హాఫ్ ఆఫ్ ద సీక్వెన్స్ హ్యాస్ 1 రన్ అండ్ 1/4 ఆఫ్ ద సీక్వెన్స్ హ్యాస్ 2 రన్స్. 1/4 అంటే 8/4 కదా, 2 రన్స్ ఉన్నాయి. అండ్ హాఫ్ ఆఫ్ ద సీక్వెన్స్ అండ్ 1/8 1/4 ఆఫ్ ద సీక్వెన్స్ హ్యాస్ 2 రన్స్ అండ్ 1/8 ఆఫ్ ద సీక్వెన్స్ హ్యాస్ 3 రన్స్. సో 1/8 అంటే ఒకటే వస్తుంది మనకు. 8లో 1వ భాగం అంటే ఓన్లీ 1. సో ఒకే ఒక సీక్వెన్స్కి 3 ఉన్నాయి, 3 బిట్స్ ఉన్నాయి దాంట్లో. ఆఫ్ ద సీక్వెన్స్ హ్యాస్ 3 రన్స్. సో 1/8. సో నెక్స్ట్ వచ్చి ఆటో కోరిలేషన్ ప్రాపర్టీ మా. సో ఇప్పుడు మీరు ఇంతవరకు స్టడీ చేసింది బ్యాలెన్స్ ప్రాపర్టీ, రన్ ప్రాపర్టీ. సో ఇప్పుడు వచ్చి ఆటో కోరిలేషన్ ప్రాపర్టీ, ది ఫైనల్ ప్రాపర్టీ. The auto correlation function of Pn sequence is given as. So auto correlation function की formula ఇది. So R of D is equals to 1/n summation n is equals to 0 to n C of n minus D. So where n is length of Pn sequence. So మన Pn sequence की length ఎంత 15. 2 power 4 minus 1 16 minus 1. D shift in the sequence షిఫ్ట్ చేస్తాం, అది కింద వస్తుంది. ఎంత షిఫ్ట్ చేసామనేది 1 బిట్ షిఫ్ట్ చేసామా, 2 బిట్స్ షిఫ్ట్ చేసామా, సో దాని మీద డిపెండ్ అవుతుంది. సో C of n is also plus or minus 1 ఇండివిజువల్ వాల్యూ ఆఫ్ పిఎన్ కోడ్. సో ఇక్కడ సిఎన్ అంటే ఏమంటే మనకు పిఎన్ కోడ్స్ వచ్చాయి కదా, +1 -1 -1 -1 +1 -1 +1. సో అలా వచ్చాయి కదా, దాన్నే మనము C of n అంటాం. సో ఇండివిజువల్ వాల్యూ ఆఫ్ P of n కోడ్. నౌ ఫర్ D ఈక్వల్స్ టు 0 వి హ్యావ్. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం ఏం చేయాలంటే D ఈక్వల్స్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి. D ఈక్వల్స్ టు 0 అంటే ఏం మీనింగ్, మనం సీక్వెన్స్ని షిఫ్ట్ చేయటం లేదు, ఒక బిట్ కూడా మనం షిఫ్ట్ చేయము రైట్కి ఆ లెఫ్ట్కి. సో ఒక బిట్ కూడా అంటే ఇక్కడ సీక్వెన్స్ వస్తుంది కదా, ఈ సీక్వెన్స్ని రైట్కి అలా షిఫ్ట్ చేయాలి. అలా ఒక షిఫ్ట్ చేయకపోతే ఇన్ కేస్, సో D ఈక్వల్స్ 0కి మీనింగ్ ఏమి, షిఫ్ట్ చేయకపోతే. సో ఇక్కడ R of 0 వస్తుంది, Cn minus 0 Cn వస్తుంది. సో ఫైనలీ C of n ఇంటూ C of n. సో ఫైనలీ C of n హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు జనరల్గా ఆలోచిస్తే C of n మనకు ఏమున్నాయి ఉంటే +1 ఉంది, లేకపోతే -1 ఉంది, అంటే అవి రెండే ఉన్నాయి. సో ఇప్పుడు -1ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది మనకి, +1ని స్క్వేర్ చేసినా 1 వస్తుంది. సో సమ్మేషన్ n ఈజ్, సో C of n హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1 మా. సో అలా వచ్చింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ మా ఈ స్టెప్. సో ఇక్కడ n ఈక్వల్స్ 0 to n సమ్మేషన్ 1. సో n టైమ్స్ చేస్తాం, ఇక్కడ n టైమ్స్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఎలా వస్తుందంటే 0 to n. సో ఫస్ట్ సీక్వెన్స్ ఎలా అంటే మీకు, సో ఇక్కడ సమ్మేషన్ n అంటే n టైమ్స్ వస్తుంది.
సో ఆ n టైమ్స్ ఎలా వస్తుందంటే ప్రతి సీక్వెన్స్కి వస్తుంది, అది కింద ఉంది ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఉంది చూడండి. సో ఇది ఆ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వస్తుంది మీకు. సో ప్రతి దానికి సో ఇక్కడే తీసుకోండి ఎగ్జాంపుల్. సో -1 ఇంటూ -1 ప్లస్ 1 -1 ఇంటూ -1. సో దీన్నే మనము మళ్ళీ మల్టిప్లై చేయాలి. C(n) హోల్ స్క్వేర్ అంటే ఏమి? C(n) ఇంటూ C(n). C(n) ఇక్కడ ఏమి? -1 -1 హోల్ స్క్వేర్ 1, నెక్స్ట్ -1 హోల్ స్క్వేర్ 1, -1 హోల్ స్క్వేర్ 1, +1 హోల్ స్క్వేర్ 1. సో వీటన్నిటిని మనం యాడ్ చేసుకుంటా పోవాలి ఇక్కడ వచ్చే వన్స్ని. 1 1 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 స్క్వేరింగ్ చేస్తే వచ్చే వన్స్ని యాడ్ చేయాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. సో అలా యాడ్ చేస్తే మనకి ఎన్ని సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ సీక్వెన్స్ ఇంకా లెంగ్త్ ఎంత? n. సో అన్ని వన్స్ వస్తాయి మనకి. సో n ఇంటూ 1. సో దట్ ఈస్ నథింగ్ బట్ n. సో ఈ n క్యాన్సల్ అయిపోయి నెక్స్ట్ ఫైనలీ R(0) 1 వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ఫర్ d = 1 వీ హ్యావ్. సో d ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసేయాలి ఈ ఫార్ములాలో. R(1) వస్తుంది, ఇక్కడ C(n-1). సో ఈ విధంగా వస్తుంది ఫార్ములా. సో C(n) అంటే ఇదే -1 -1. సో ఇక్కడ ఉంది కదా ఇదేమా ఈ PN కోడ్స్, ఈ -1 -1 +1 దాన్నే ఇక్కడ రాసుకున్నాం. సో లాస్ట్లో +1s 4 వస్తాయి. సో అదే ఇది. సో C(n-1) will be given by shifting by 1 to C(n)s. C(n-1). సో ఆల్రెడీ చెప్పున్నా D అంటే షిఫ్టింగ్ సీక్వెన్స్ అని. ఎన్ని బిట్స్ మనము షిఫ్ట్ చేస్తున్నాం. C(n-1) అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుందా. సో ఇది కాదు, ఇది బ్రాకెట్స్లో పెట్టాను. సో ఇక్కడ ఉంది చూడండి C(n-1). సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది C(n), దీన్ని అటువైపు షిఫ్ట్ చేసేయాలి రైట్ హ్యాండ్ సైడ్. ఈ మొత్తం సీక్వెన్స్ని 1 బిట్ అటువైపు షిఫ్ట్ చేసేయాలి, అప్పుడు మనకి ఇది వస్తుంది. దీన్నే మనము రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేసేయాలి మొత్తాన్ని బై 1 బిట్. సో -1 స్టార్టింగ్లో ఉంది, ఇక్కడ సెకండ్లో ఉంది. -1 సెకండ్లో ఉంది, ఇక్కడ థర్డ్లో వస్తుంది. -1 థర్డ్లో ఉంది, ఇక్కడ ఫోర్త్లో వస్తుంది. సో దీన్నే మనము బై 1 బిట్ షిఫ్ట్ చేసేయాలి. ఎందుకంటే D వచ్చి మనకు 1 ఇచ్చారు. 1 అంటే షిఫ్టింగ్ సీక్వెన్స్. బై ఎన్ని బిట్స్ మనం షిఫ్ట్ చేయాలి సీక్వెన్స్ని అది చెప్తుంది. సో బై 1 బిట్ మనం షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ బిట్ -1 ఉంటే ఇక్కడ సెకండ్ బిట్ -1, ఇక్కడ సెకండ్ బిట్ -1 ఉంటే ఇక్కడ సెకండ్ బిట్ -3, ఇక్కడ థర్డ్ బిట్ -1 ఉంటే ఇక్కడ ఫోర్త్ బిట్ -1. సో అటువైపు షిఫ్ట్ చేసేయాలి, అటుపైకి రైట్ హ్యాండ్ సైడ్కి. సో ఇక్కడ ఉండేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఫైనల్గా ఇక్కడ ఉండే +1 ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ +1s ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. ఈ 3 1స్లో ఇలా వస్తుంది, షిఫ్ట్ అయ్యి వస్తుంది. సో లాస్ట్లో ఈ +1 మిగులుతుంది. ఆ +1ని మనము స్టార్టింగ్లో రాసుకుంటాం. సో షిఫ్ట్ చేస్తే ఇలా వస్తుందా మనకి. బై 1 బిట్ షిఫ్ట్ చేస్తే వీటన్నిటిని ఇలా ఉన్న వీటిని రైట్ హ్యాండ్ సైడ్కి బై 1 బిట్ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే ఇలా వస్తాయి. మళ్ళీ ఇది ఇక్కడ వస్తుంది. సో ఇది మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయిన దాన్ని మళ్ళీ ఫస్ట్ ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాం. సో ఆ విధంగా షిఫ్ట్ చేస్తాము. సో నెక్స్ట్ C(n) ఇంటూ C(n-1). సో ఈ రెండింటి ప్రోడక్ట్ C(n) ఇంటూ C(n-1) ప్రోడక్ట్ చేయాలి. సో -1 ఇంటూ +1 -1 -1 ఇంటూ -1. సో ఇది లేదులేండి, సో ఇది మిస్టేక్ అయిపోయింది. సో -1 ఇంటూ -1 +1 -1 ఇంటూ -1 +1 +1 ఇంటూ -1 -1 -1 ఇంటూ +1 -1. సో అలా మల్టిప్లై చేసుకోవాలి కరస్పాండింగ్ టర్మ్స్ని. ఇలా స్ట్రైట్గా మనం మల్టిప్లై చేసుకోవాలి. +1 ఇంటూ +1 +1. సో C(n) ఇంటూ C(n-1) మనకు ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ R(1) ఈజ్ నథింగ్ బట్ 1/n సమ్మేషన్. సో ఇక్కడ వచ్చింది కదా, ఈ ప్రోడక్ట్ని యాడ్ చేసుకోవాలి C(n) ఇంటూ C(n-1) చేస్తే ప్రోడక్ట్ వచ్చిన ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు, సో ఇక్కడ మీరు చూస్తే -1s 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. సో కాబట్టి -8 +1s 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో -8 + 7 -1/15 వస్తుంది. సో R(1) మనకు ఏమొస్తుంది? -1/15.
Similarly, it can be shown that r of 2, r of 3, r of 14 is also minus 1/15. సో ఈ విధంగానే నువ్వు ఒకవేళ 2 బిట్స్ని మనం ఇప్పుడు ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేసాం, 1 బిట్నే కాస్త అటు పక్కకి ఇది షిఫ్ట్ చేసాం 1 బిట్ బై 1 బిట్. 2 బిట్స్ షిఫ్ట్ చేస్తే 2 బిట్స్ షిఫ్ట్ చేయడం అంటే ఇక్కడ ఉంటే -1ని ఇక్కడ తీసుకొని రావడం. ఫస్ట్ టూ ప్లేసెస్ వదిలేసి ఈ -1 ఇక్కడ, నెక్స్ట్ -1 ఇక్కడ, నెక్స్ట్ -1 ఇక్కడ 2 ప్లేసెస్ షిఫ్ట్ చేయడం. సో అలా 3 ప్లేసెస్ కానీ షిఫ్ట్ చేసిన, 14 ప్లేసెస్ కానీ షిఫ్ట్ చేసిన మళ్ళీ మనకు ఈ విధంగానే వస్తుంది -1/15. 8 -1s వస్తాయి, ఒక +1 వస్తుంది ఈ ప్రాపర్టీలో, ఈ ఆటో కోరిలేషన్ ప్రాపర్టీలో. సో in general we can say that the autocorrelation of pn sequence can be given as. సో జనరల్గా మనం ఎలా రాయొచ్చు, పైన మనం ఇప్పుడు కనుక్కున్నాం కదా, 0 షిఫ్ట్కి ఒకలాగుంది, 1 2 3 అన్నిటికీ ఒకేలాగుంది. సో r of d is equals to 1 when d equals to 0. సో when d equals to 0 మనకు r of d 1 వచ్చింది కదా ఇక్కడ. సో when d అది ఎప్పుడు 0 అయితే, and r of d is equals to -1/n, 1/15 వస్తుంది ఇక్కడ. 15 is nothing but number of length of pn sequence. సో ఆ లెంగ్త్లో మనకు 15 వస్తున్నాయి, 0s 1s, లేకపోతే +1s -1s 15 వస్తున్నాయి మొత్తంగా. సో -1/15 -1/n. ఎప్పుడైతే షిఫ్టింగ్ 1 2 3 4 5 6 అలా ఉందో అప్పుడు. సో షిఫ్టింగ్ లేనప్పుడు r of t 1 వస్తుంది, షిఫ్టింగ్ ఉన్నప్పుడు అది 2 షిఫ్ట్స్ అయినా 3 షిఫ్ట్ 4 5 6 అలా ఎన్ని బిట్స్ షిఫ్ట్ అయినా మనకి ఈ విధంగానే వస్తుంది -1/n. సో అది రిలేషన్, ఆటో కోరిలేషన్ ఈ పిఎన్ సీక్వెన్సెస్లో. సో ఫైనలీ నువ్వు దీన్ని గ్రాఫికల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే, సో ఇప్పుడు నువ్వు గ్రాఫికల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి మా దీన్ని. సో ఇక్కడ సో ఇది వచ్చి r of d, y యాక్సిస్లో ఉండేది, y యాక్సిస్లో r of d. ఇక్కడ వచ్చి మనము d0 dn, ఇక్కడ d వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ n = 0 అని ఇచ్చారు, సో యాక్చువల్గా అక్కడ d వాల్యూస్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే d 0 అవుతుందో r of d వాల్యూ ఏమైపోతుంది, మనకు 1 వస్తుంది. సో d0 దగ్గర r of d వాల్యూ 1. సో ఇక్కడ వస్తుందా. అండ్ నెక్స్ట్ n is equals to n అంటే నువ్వు n షిఫ్ట్స్ చేస్తే, అంటే 15 షిఫ్ట్ చేస్తే మళ్ళీ నీకు ఈ సీక్వెన్సే వచ్చేస్తుంది. సో ఈ సీక్వెన్స్లో మొత్తం 15 బిట్స్ని నువ్వు షిఫ్ట్ చేసేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. 15 బిట్స్ అయిపోయాక మళ్ళీ నువ్వు ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తే దీని నుంచే ఫిల్ చేసుకోవాలి నువ్వు. సో ఇక్కడ వస్తుంది ఈ ఎడ్జ్లో. సో మళ్ళీ అది చూసేందుకు దీనిలాగానే ఉంటుంది అచ్చంగా. సో n is equals to d is equals to n అయినప్పుడు కూడా మనకు ఆటో కోరిలేషన్ ఏమొస్తుంది, 1 వస్తుంది. d equals to 0కి 1 వస్తుంది, d equals to nకి కానీ 1 వస్తుంది. కానీ మిగతా వాటికి ఏమొస్తుంది, -1/15. సో అందుకే ఇక్కడ ఈ నెగిటివ్ సైడ్లో ఉంది చూడండి కర్వ్. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. y యాక్సిస్లో r of d తీసుకున్నాం, అండ్ x యాక్సిస్లో ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేసామో అది తీసుకుంటున్నారు. బిట్సే షిఫ్ట్ చేయకపోతే మనకు r of d 1 అయిపోతుంది. ఈ పాయింట్ దగ్గర మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నాయో అన్ని షిఫ్ట్స్ చేస్తే మనకు 1 వస్తుంది. అండ్ ఇన్ బిట్వీన్ అంటే 1 2 3 4 5 అవన్నీ అన్ని షిఫ్ట్స్ చేస్తే మనకు -1/n వస్తుంది. కాబట్టి ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది చూడండి. ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఈ ఎక్స్ యాక్సిస్ కింద ఉంది ఇక్కడ. సో దట్ ఈస్ నథింగ్ బట్ -1/n. సో దిస్ ఈస్ 1/n. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 1/n. అది నెగిటివ్గా ఉంది కాబట్టి కింద వచ్చేసింది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ బిలో ఎక్స్ యాక్సిస్ అంటే నెగిటివ్ వాల్యూ ఆఫ్ వై యాక్సిస్. సో ఇది ఇక్కడ అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ కదా. సో ఇక్కడ 1/n వస్తుంది. సో ఆ గ్రాఫికల్గా ఆటో కోరిలేషన్ని మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు.
ఓన్లీ ఎప్పుడైతే షిఫ్ట్స్ 0 లేకపోతే ఎన్ని ఉన్నాయి అని షిఫ్ట్స్ చేస్తేనే మనకు 1 వస్తుంది. మిగతా టైంలో అంతా -1/n. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆటో కోరిలేషన్ ప్రాపర్టీ ఆఫ్ పిఎన్ సీక్వెన్సెస్. సో పిఎన్ సీక్వెన్సెస్ మనకు ఇన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై అవుతాయి జనరేట్ అయినప్పుడు. సో పిఎన్ సీక్వెన్సెస్ని అక్కడ షిఫ్ట్ రిజిస్టర్స్ లాజిక్ గేట్ యూస్ చేసి జనరేట్ చేస్తాం. సో అవి బ్యాలెన్స్, రన్ అండ్ ఆటో కోరిలేషన్ ప్రాపర్టీ ఇది ఫైనలీ. సో ఈ గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 3 ప్రాపర్టీస్ని కానీ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే అవి పిఎన్ సీక్వెన్సెస్ అవుతాయి. 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై అయితేనే. సో పిఎన్ కోడ్లో జనరేట్ అయ్యే పిఎన్ సీక్వెన్సెస్కి ఈ విధంగా ప్రాపర్టీస్ ఉండి అవి జనరేట్ అవుతాయి. సో అది